ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో గుండెటి లక్ష్మి అనే మహిళకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుకు అవసరమయ్యే విధంగా ఉన్న సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము వెంటనే స్పందించి విషయాన్ని బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా 2,25,000 రూపాయల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని మంజూరు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆ మంజూరు చేసినటువంటి పత్రాన్ని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మా ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా తరుగుపుల గ్రామానికి చెందినటువంటి అమ్మాయికి సీఎంఆర్ చెక్ కూడా అందజేయడం జరిగింది. తరుగుపులకు సంబంధించిన నర్మేటకు సంబంధించిన మా ముఖ్య నాయకుల కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తర్వాత జిల్లా అధికార ప్రతినిధులు వీరందరికీ మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మా జనగామ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులము, కార్యకర్తలము రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ వైఖరికి వివక్షకు వ్యతిరేకంగా తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా మా జనగామ నియోజకవర్గ కార్యకర్తలము, నాయకులము వారికి బాసటకు ఇవ్వడానికి మేమందరం వైట్ టీషర్ట్ ధరించి ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలలో వివక్ష చూపుతుంది. ఆర్థిక అసమానతలు, తర్వాత సంపదను ఒక వర్గానికి కేటాయించడం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా తీరని అన్యాయం జరుగుతున్న క్రమంలో వారందరికీ బాసటగా ఉండడానికి గౌరవ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి ఈ తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మేమందరూ అందులో భాగస్వామి అయినందుకు మా నాయకులు, కార్యకర్తలు కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. We support Rahul Gandhi. We support Rahul Gandhi. Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి. Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. సిద్ధన్న నన్ను దేక్తలేడు అంటాడు.